ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రభా డబల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన లాంగ్ వీడియోలో చౌడాకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. చౌడాకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు, రాళ్ళుప్పు కొంచెం వేసుకొని దంచుకున్నాం. ఇలా దంచుకున్నాక తెల్లవాయలు వేసుకున్నాం. తెల్లవాయలు వేసుకొని దంచుకున్నాం. ఇలా దంచుకున్నాక చౌడాకాయ ఇలా ఒలుచుకొని కడుక్కోవాలి. కడుక్కున్నాక మనము ఈ పేస్ట్లోకి ఇది వేసుకోవాలి. చౌడాకాయలు పచ్చికారంలోకి వేసుకోవాలి. వేసుకున్నాక దంచుకోవాలి. దీనిలో కానీ అంటే ఎక్కువ నూనె దంచద్దండి, అవి పగిలిపోయేలాగా దంచాలి అంతే. చూడండి ఇలా దంచుకోవాలి. ఇలా ఎందుకు దంచుకోమంటారు అంటే దీనికి కారము బాగా పడుతుంది దంచుకుంటే. కర్రీ కానీ చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందుకని ఇలా దంచుకోమంటున్నాను. ఇప్పుడు అయిపోయింది. ఇలాగే దంచుకోవాలి. చూడండి ఊరికనే మనకి అలా అన్నీ ఇలా కారం అంటుకోవాలి. చూడు బాగా అన్నీ పగిలిపోయి ఇలా కావాలి. చూడండి శనగిత్తనాలు కానీ ఇలా దంచుకోవాలి. ఒక్కలొక్కలుగా వేయించుకోకూడదు. పచ్చివే శనగిత్తనాలు ఇలా పొట్టు దంచుకున్నప్పుడు ఇలా పొట్టు పక్కకు వస్తుంది, ఊపుకోవాలి. ఇలా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దంచుకునేది ఇవి వేసుకున్నాం దీంట్లోకి, తప్పులోకి. అలాగే టమోటాలు చిన్నగా కోసుకొని వేసుకోవాలి. ఎర్రగడ్డలు ఒకటి వేసుకోవాలి చిన్నది. శనగిత్తనాల పొడి దంచుకొని ఒక్కలొక్కలుగా వేసుకోవాలి. పసుపు ఒక అర్ధ స్పూను, ఉప్పు, రాళ్ళుప్పు కొంచెం. ఇప్పుడు వాటర్ వేసుకొని ఇవి కలుపుకోవాలి. మనకి తగినన్ని వాటర్ వేసుకోవాలి. కొన్ని ఎక్కువ వేసుకున్నాం ఎందుకంటే ఉడకాలి కదా, చిక్కబడుతుంది ఉడికినాక. ఇలా బాగా కలుపుకోవాలి. నేను చెప్పినట్లే చేయండి. నేను చెప్పినట్లు చేస్తే కర్రీ చాలా సూపర్గా ఉంటుంది. ఇలా ఎప్పుడు ఎవరు ట్రై చేయలేదు. మా కళ రాయలసీమ కళ ఇలాగే చేస్తారు. ఇలా ట్రై చేయండి. ఇప్పుడు అయిపోయింది, కలిపి పెట్టేశాను. స్టవ్ మీద పెట్టుకున్నాం. స్టవ్ వెలిగించుకొని కర్రీ దీని మీద పెడదాం. ఉడికించుకున్నాం. ఒక 20 నిమిషాలు ఉడికించుకున్నాం. చూడండి కర్రీ ఉడుకుతుంది. ఇలా ఉందో చూడండి. ఇంకొక 5 నిమిషాలు ఉడకాలి, ఎందుకంటే చిక్కబడాలి కదా. ఇంకా కొంచెం ఒక 5. కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం తర్వాత వేసుకున్నాం, పెట్టుకున్నాం. ఇది పక్కకు తీసుకొని దీనిపైన పెనం పెట్టుకున్నాం తర్వాత వేసుకోవడానికి. ఇప్పుడు పెనం హీట్ అయింది. మనం ఆయిల్ వేసుకున్నాం. మనకు తగినంత ఆయిల్ హీట్ అయినాక ఆవాలు వేసుకున్నాం. అలాగే జీలకర్ర కొంచెం, పొట్టి మిరపకాయలు, ఎర్రగడ్డ, కరివేపాకు కలుపుకున్నాక వేగినిద్దాం. చూడండి ఫ్రెండ్స్, తర్వాత వేగిపోయింది. ఇప్పుడు కర్రీలోకి అయితే వేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, మన చౌడాకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఇలా ట్రై చేసి పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.